1000 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ మహాకాల భైరవ క్షేత్రం. కొండంతా లింగాకారం గుట్టగా రాళ్లే గుడిగా మలుచుకుని వెలిసిన కాలభైరవ స్వామి భైరవ గుట్ట ఇదే. ప్రపంచంలో ఎక్కడా లేని మొదటి కాలభైరవ స్వామి, అభయ శనీశ్వర స్వాములు కలిగి ఉన్న దేవస్థానం. స్వయంభూ నాగేంద్రుడు ఒకటి 4 నాగేంద్రులుగా మారిన వింత. అరుణాచలం మాదిరిగా గిరి ప్రదర్శన కలిగిన ఆలయం మన తెలుగు రాష్ట్రంలో. రెండు నాడుల ద్వారా శ్వాస తీసుకునే అద్భుతమైన రహస్యం. కాలాష్టమి 19 వారాలు పూజ ప్రత్యేకతలు. అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు మన తెలంగాణ హైదరాబాద్ మేడ్చల్లో ఉన్న ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని స్వయంభూ మహాకాళ భైరవ స్వామి, అలాగే అభయ శనీశ్వర స్వామి ఇద్దరు కలిగి ఉన్న మహాపుణ్యక్షేత్రాన్ని చూపిస్తున్నానండి. ఈ క్షేత్రాన్ని భైరగుట్ట అని అంటారు. అద్భుతమైన వింతలు, అద్భుతమైన చరిత్ర. ఇందాక నేను మీకు వేసిన హైలైట్ చూస్తే అర్థమైపోయింది కదా. ఇక్కడ భక్తుల కోరికలు తీర్చే దేవుడుగా అభయ శనీశ్వర స్వామి, అలాగే మహాకాళ భైరవ స్వామి చరిత్ర చాలా ఉందండి. ఇప్పటి వరకు కూడా అద్భుతమైన స్టోరీస్, అసలు మాటల్లో చెప్తే చాలదు అన్నంత ఉందండి. చూసి తరించాల్సిన క్షేత్రం అండి ఈ దేవస్థానం. మీకు హైలైట్స్లో చూపించిన వాటి డీటెయిల్స్, అలాగే ఇక్కడ ఆలయము టైమింగ్స్, చరిత్ర, రూట్ గైడు, ట్రాన్స్పోర్టు, అలాగే ఇక్కడ జరిగే పూజలు, అలాగే దోష నివారణ పూజలు, వీటి రేట్లన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. దానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, వీడియో ఎక్కడో ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం లభిస్తుందండి. అలాగే దయచేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ మంచి మంచి అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా ఆలయ వివరాలు ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఈ క్షేత్రానికి గిరి ప్రదర్శన కూడా ఉందండి. దానికి దారి ఉంటే మనం ఎంత ఏంటంటే అక్కడ గేట్ ఉంది కదండి, ఆ గేట్ దగ్గర నుంచి మనకి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇది గిరి ప్రదర్శన దారి అండి. స్పెషల్గా ఇలాగా మొత్తం దారి వేశారు. సో మనం ఇలా వెళ్ళడమే. 1.5 కిలోమీటర్ వరకు ఉందండి గిరి ప్రదర్శన. లేదు మేము గిరి ప్రదర్శన చేయలేము అనుకున్న వాళ్ళు మెట్ల ద్వారం ద్వారా మీరు వెళ్ళవచ్చు. చూసారు కదండి, ఇందాక మనం అక్కడ స్టార్ట్ చేసిన గిరి ప్రదర్శన ఇక్కడతో ఎండ్ అయిందండి. 1.4 కిలోమీటర్ వచ్చిందండి మొత్తం ఈ గిరి ప్రదర్శన. ఇంతటితో నా యొక్క గిరి ప్రదర్శన కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా సోమవారం దర్శించుకున్నాం. ఈ ఆలయాన్ని నిర్మించిన ఆ పుణ్య దంపతులు కళ్యాణ రామకృష్ణ గారు, పావని గారండి. ఈ మహాపుణ్య దంపతులు శనీశ్వర స్వామిని ప్రతిష్ఠించాలనే దృఢ సంకల్పమే ఈరోజు ఈ స్వయంభూ మహాకాళ భైరవ స్వామి భైరవగుట్ట ఎంత అందంగా, ఎంత అద్భుతంగా నిర్మితమైందండి. ఇంకా ఈ ఆలయం టైమింగ్స్ గురించి చెప్పాలంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుందండి. శనివారం, ఆదివారం మాత్రం ఉదయం 7 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ఓపెన్ ఉంటుందండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రం ఓన్లీ ఉదయం మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇది భక్తులు గమనించగలరు. మనం ఎంటర్ అవ్వగానే మెట్లు ఉంటాయండి. మెట్లు ఎక్కి రాగానే మనకి గణేష్ గణపతి ఇలా దర్శనమిస్తారండి. మనం ముందుగా గణపతిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం. ఒకసారి రూట్ గైడ్ అడ్రస్ గురించి తెలుసుకుందామండి. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి మరియు షామీర్పేట నుంచి లోపలికి వస్తే మెడిసిటీ సెంటర్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే రోడ్డు మీద భైరవగుట్ట కాలభైరవ స్వామి, అభయ శనీశ్వర స్వామి ఆలయం అని రాసి ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వస్తే అక్కడ దారి ఉంటుందండి. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఆ దారి భైరవగుట్టకు తీసుకువెళ్తుంది.
ఒక 8 పల్లంగులు వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఎదురుగుండా కనిపిస్తుందంటే మనకి కాలభైరవ స్వామి భైరవగుట్ట. పూజా సామాన్లు అయితే మీరేమి స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే ఆలయం వారే అన్ని అందుబాటులో ఇక్కడ ఉంచారండి. ఇంకా ఈ ఆలయం అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్, లొకేషన్ లింకు, ఇంకా టైమింగ్స్ అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి చెక్ చేసుకోండి. కాలభైరవ స్వామి కాలానికి అధిపతి. కాలభైరవ స్వామి శివుని యొక్క అత్యంత ఉగ్రరూపం కలిగిన శక్తివంతమైన అవతారం. ఆయనను పూజించడం వల్ల భయం, బాధ, అడ్డంకులను తొలగించి భక్తి, ముక్తిని, విజయ సంపదలు, ఆరోగ్యాన్ని మనకి ప్రసాదిస్తాడు. శునక వాహనంపై భక్తులకి దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం కాలభైరవ స్వామిని దర్శించుకుని తర్వాత అభయశనీశ్వర స్వామిని దర్శించుకుందామండి. ఇది కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళే దారి. రాళ్ల మధ్య ఉన్న ఈ దారి, ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇదే స్వయంభూగా వెలిసిన కాలభైరవ స్వామి విగ్రహం అండి. మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి. కాలభైరవుని దర్శించుకునే పవిత్రమైన రోజులు కాలభైరవ అష్టమి, ఆదివారం లేదా మంగళవారం. మరి ఇంత అత్యంత పవర్ఫుల్ అయిన ఈ భైరవుణ్ణి ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష కాలాష్టమి రోజున పూజిస్తే గ్రహదోషాలు, శని మరియు రాహుదోషాలు తొలగి విజయ ఆనందాలని కలగజేస్తాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ ఆలయాన్ని నిర్మించిన కళ్యాణ్ రామకృష్ణ గారు అండ్ పావని గారండి. వీళ్ళిద్దరే ఈ ఆలయాన్ని అంతా కూడా ఇంత అందంగా, అద్భుతంగా ఈ రోజు తీర్చిదిద్దారండి. బై ప్రొఫెషన్ వాళ్ళు అయితే అడ్వకేట్ గా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ టెంపుల్ కి వాళ్ళు వంతు ఎంతో కృషి చేసి ఎంతో ఇక్కడ వాళ్ళు సేవలను అందిస్తున్నారండి. చెప్పండి గురువు గారు, అంటే మనకి ఇప్పుడు కాలభైరవ స్వామి మీకు ఆయన ఏ విధంగా ఇక్కడ మీరు ప్రతిష్ఠించారు, అది అంతా ఎలా జరిగింది అంతా? అంటే దాదాపు 97-98 నుంచే ఒక సంకల్పం ఉండిందండి, శనీశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని చెప్పి. ఎక్కడన్నా కొండ మీద పెట్టాలి స్వామిని. అంటే దేవుళ్ళు మనం చూసి చిన్నప్పటి నుంచి చూసినవన్నీ పెద్ద పెద్ద క్షేత్రాలని కొండల మీద ఉంటాయి కదా. నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడన్నా కొండ మీద పెట్టాలని. అంత ఈజీగా దొరకదు కొండ. ఏదో చాలా ప్రయత్నం మూలంగా ఈ కొండను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆర్జనతోనే ఎడిట్ చేసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను శనీశ్వరుని ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ కాలభైరవుడు స్వయంభూగా ఉన్నారు. అది మరి అంటే మీరు ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నాక మీకు తెలిసింది. ల్యాండ్ తీసుకునేసిన తర్వాత అప్పుడు వాళ్ళు నాకు చూపించారు, అయ్యా స్వామి ఇక్కడ ఇందులో కాలభైరవుడు స్వయంభూగా ఉన్నాడు. కాలభైరవ స్వామి స్వయంభూగా ఉన్నాడు. ఆయన దగ్గరికి మరి శిష్యుడు వద్దాం అనుకుంటున్నాడా, అయితే శిష్యుడు ఎంచుకున్న ప్లేస్ ఇది అనేది అది దైవాధీనం. అది ఏ విధంగా జరిగిందో తెలియదు. ఈ ప్లేస్ మరి కొనడం జరిగిందే గాని ఆ భగవంతుడి అనుగ్రహంతో ఇది దొరకటం జరిగింది. దీనిలో ఇక్కడ కాలభైరవుడు స్వయంభూగా ఉన్నాడు. అంటే ఇదంతా ఆయన తలంపులోనే ఉంది. అంటే వెలిసాడండి, ఇక్కడ ప్రతిష్ఠ చేయలేదు. కాలభైరవుడు వెలిసాడు ఇక్కడ. ఆ కాలభైరవుడు ఇక్కడ స్వయంభూ ఆయన వెలిశారు. కాలభైరవ స్వామి దగ్గర ఉండవలసిన అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి. ఒరిజినల్ గా ఒక 1000 సంవత్సరాల నుంచి కాలభైరవ స్వామి వెనుక మర్రి చెట్టు ఒకటి ఉంది. అతి పురాతన మర్రి చెట్టు. మర్రి చెట్టు దగ్గర ఉండే కాలభైరవుడి ప్రాశస్త్యం అంతా కూడా పుస్తకాల్లో చదువుకోవచ్చు. వాటి రోజుల్లో అంతా మీడియాలో కూడా ఉంది. అంత పవర్ఫుల్ క్షేత్రం. భక్తులు వస్తుంటారు ఇక్కడికి, 100,000 సంఖ్యలో వస్తుంటారు. ఎంతో మందికి ఎన్నో జరగనివి కూడా జరిగినాయని చెప్తే నాకే ఆశ్చర్యం వేసి చాలా హృదయాలు సంతోషంతో నిండిపోతాయి. ఇంకా మీరు ఇక్కడ కాలభైరవ స్వామికి అంటే ఏమేమి పూజలు జరుగుతాయండి? స్పెషల్ గా మనకి కాలాష్టమి ఇలాంటి పూజలు ఉన్నాయి కదా, అది కూడా భక్తులకి ఒకసారి వివరిస్తే. బహుళ అష్టమి, తర్వాత అమావాస్య, బేసిక్గా ఈ రెండు. తర్వాత కాలభైరవ అష్టమి, జయంతి. ఇది మనకి కార్తీక మాసంలో వస్తుంది. కొంతమంది మార్గశీర్షంలో చేస్తారు, కానీ మనకి పురాణాల ప్రకారము కార్తీక మాసంలో వచ్చే అష్టమి నాడే కాలభైరవాష్టమి, జయంతి కలిసి వస్తుంది. ఆ రోజు తర్వాత అమావాస్య, ప్రతి నెల అమావాస్య ఇక్కడ కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అది కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే అండి, కాలభైరవుడికి ఎరుపు గాని నలుపు గాని ప్రీతికరము. ఎరుపు క్లాత్ గాని దాంట్లో నల్ల నువ్వులతోటి మేము ప్రత్యేకంగా దీపం ఒత్తి చేయిస్తామండి.
దాంట్లో నువ్వుల నూనె, గుమ్మడికాయలో ఈ నువ్వుల నూనె పోసి వత్తి వేసి రాళ్ళు పువ్వు పైన ఇది పెట్టడం జరుగుతుంది. పుష్పాన్న దీపం అంటారు దీన్ని. ఇలా చాలా మంది, కొన్ని వందల మంది వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ అట్లాంటి పుష్పాన్న దీపారాధన చేసుకున్న వాళ్ళకి విశేష ఫలితాలు కలిగినాయని కూడా మాకు చాలా మంది చెప్పడం జరిగింది. అదిగాక మళ్ళీ మహాశివరాత్రి రోజు ప్రొద్దునుంచి కూడాను అభిషేకాలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా లింగోద్భవ కాలంలో రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4-5 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తుంటారు మహాకాలభైరవుడు స్వయంభూ. ఈ శివలింగం వచ్చి చతుర్ముఖ శివలింగం అండి. అది కూడా కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉంది. ఆ తర్వాత మేము నీలి రంగుతో చేయబడిన ఒక శివలింగాన్ని తెచ్చిపెట్టాము. నీలిరంగు శివలింగం అన్నది మనకి ఎక్కడా లేదండి. నీలిరంగు శివలింగం ప్రాశస్త్యం ఏంటంటే శనికి నీలి నలుపు రంగుతో ఆయనకి ఇష్టం. శని శివుడి భక్తుడు, విష్ణుమూర్తి భక్తుడు కాగా భైరవ స్వామికి శిష్యుడు. అందుకని ఆయన ఒక మనకు తెలుసు కదా నీలం శనీశ్వరుడికి ఎట్లాగైతే ఆ నీలి రంగు తోటి స్టోన్ తోటి శివలింగం చేయించాము. వారితో పాటు దక్షిణ కాళి అంటే రాక్షస సంహారం తర్వాత ప్రళయతాండవం చేస్తున్నటువంటి కాళికాదేవిని శాంతపరచడానికి శివుడు పడుకున్నారు. ఆయన మీద అడుగు వేసిన తర్వాతే ఆవిడ శాంతించింది. అటువంటి స్వరూపము కాళికాదేవి. అందుకని ఆవిడ మూర్తి కూడా ఇక్కడ ఉందండి. సో కాలాష్టమి, అష్టమి తిథి, బహుళ అష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తిథి, ప్రతి అమావాస్య, శివరాత్రి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు, అదిగాక నిత్య ధూప దీప నైవేద్యాలు, అభిషేకాలు జరుగుతుంటాయి. కాల భైరవుడు కాలానికి అధిపతి అండి. కాల భైరవుడు కాలానికి అధిపతి. ఏదైతే మనకి ఇప్పుడు ఈ భూగోళం తిరుగుతోందో, నవగ్రహాలు తిరుగుతున్నాయో, కాలం నడుస్తోందో, ఆ కాల భైరవుడు కాలానికే అధిపతి. నవగ్రహాలు గాని ఇంకేవైనా కానీ ఈయన ఏది చెప్పినా ఆయన దగ్గర వినగలదు. అటువంటి సాక్షాత్తు శనేశ్వర భగవానుడు ఈయన దగ్గర వెలిసి ఉండి మా దగ్గర, మా సంకల్పం కాదు భగవత్ సంకల్పం, అభయ శనేశ్వరుడులా ఇక్కడ ఉన్నారండి ఈయన. అందుకని కాలభైరవుడిని పూజిస్తే కాలాతీతమైన పనులన్నీ కూడా మనకి ఆయన అనుగ్రహిస్తాడు. మీకు స్టార్టింగ్ లో నేను హైలైట్స్ లో చూపించాను కదండి, స్వయంభూ నాగేంద్రుడు 4 నాగేంద్రులుగా మారిన వింత అని మీకు చెప్పాను కదండి. ఇదేనండి, ఒకసారి మీరు చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం ఫస్ట్ వచ్చి చూసినప్పుడు మాత్రం ఇక్కడ ఈయన ఒక్కరే ఉండినారండి వాస్తవానికి చెప్పాలంటే. తర్వాత అభిషేకం అది చేయడం మొదలుపెట్టిన తర్వాత మీరు చూడొచ్చు, ఇలా ఒకటి వచ్చారు, ఇంకొకటి ఇలా వచ్చారు, తర్వాత ఇలా ఒకటి వచ్చారు, ఇంకొకటి ఇలా. అంటే నా ఉద్దేశంలో ఇది ఒక కుటుంబంలాగా ఇప్పుడు ఏర్పడిపోయినట్టు కనిపిస్తోంది. స్వయంభూ అంటే స్వయంభూనే. నాగేంద్రుడు గాని, ఆయన కాలభైరవ స్వామి గాని స్వయంభూనే. మీరు చూడొచ్చు, ఆయనకి ఎదురుగానే వీరున్నారన్నమాట. అటువైపు చూస్తే మీకు కొండ మొత్తం కూడాను మీకు అటువైపు ఉంటుందండి, శివలింగాకారంలో ఉంటుంది. ఆ శివలింగాకారంలో ఉన్న కిందనే ఇదంతా ప్రదేశం అన్నమాట. అందుకే దీన్ని భైరవ గుట్ట అంటారు. దీని ఇంకొక విశిష్టత, శనేశ్వర స్వామి కర్మనాయాధిపతి. ఆయనకి ప్రీతికరమైన రోజు శనివారం. ఆ రోజున అంటే శని దోషం కానీ, ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమి శని కానీ, ఏ దోషం ఉన్నా సరే ఇక్కడ శనివారం నాడు తిరతైలాభిషేక పూజలు చేసి మనసారా స్వామిని కొలిస్తే ఎటువంటి శని దోషమైనా, అంటే మనశ్శాంతి లేకపోవడం, నిరుద్యోగ సమస్య, వివాహ సమస్య, ఎలాంటి కష్టాన్నైనా తీర్చి జయాన్ని కలిగిస్తాడంటండి. మనకి ఎంట్రన్స్ లో అంటే ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ జంట నాగేంద్రులు కూడా ఉన్నారండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ గుండా ఎవరైతే ఇక్కడికి ఫస్ట్ వస్తారో, ఫస్ట్ టైం దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళు మాత్రం ముందు భైరవ స్వామిని దర్శించుకున్నాకే ఏ స్వామివారినైనా దర్శించుకోవాలండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలంటే, ట్రాన్స్పోర్ట్ అయితే మీకు మేడ్చల్ చెక్ పోస్ట్ వరకు బస్సులో మీరు వస్తేనండి, అక్కడ నుంచి ఆటోలు, షేర్ ఆటోలు దొరుకుతాయండి. అలా కాకుండా మీరు ఓన్ వెహికల్లో కూడా రావచ్చు, లేదంటే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. క్యాబ్స్ కూడా మంచిగా అక్కడ అవైలబుల్గా ఉంటాయండి. గురువుగారు చెప్పండి, ఇక్కడ ఈ ప్రదేశంలో నేను విన్నాను 2 నాడుల ద్వారా శ్వాస తీసుకోవచ్చు అని. అంటే మనకు మన బాడీకి, మానవ శరీరానికి 2 నాడులు ఉంటాయండి. ఓకే. పీడ, పింగళ అంటారు. వీటిలోంచి మనం శ్వాస తీసుకుంటాం. ఈ 2 కలిసి సుషుమ్నా నాడిలోంచి లోపలికి వెళ్తాయి.
లంగ్స్ ని యాక్టివేట్ చేసి మనకు ఆక్సిజన్ ఇచ్చి మన ప్రాణవాయువు అది. అవును. ఆ విధంగా మన జీవిత కాలం మనం తెలియకుండానే చేస్తుంటాం. అవును. మనకి పని ఉన్నా పని లేకపోయినా మన ఆర్గన్స్ కొన్ని మనకి నిద్రపోయినా కానీ అవి ఆటోమేటిక్ గా పనిచేస్తూ మన ఈ విధంగా బతికిస్తాయి. గుండె మిగతా చాలా ఉన్నాయి అలాంటివి. అవును. ఇందులో ఏమిటంటే ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఎప్పుడైనా చూసుకోండి, మనం బయట ఎక్కడ గాలి పీల్చినా ఒకటే ద్వారా ఈ నాడి నుంచి మనకి గాలి రెండు పనిచేయవు. అవును. దీనిలోంచి వెళ్ళి బయటికి రావడం లేకపోతే దీనిలోంచి వెళ్ళి బయటికి రావడం అంతే. ఈ ప్రదేశంలో మీరు ఒక్కసారి ఇక్కడ పెట్టుకుని మీరు ఒక్కసారి గాలి పీల్చి ట్రై చేయండి, మీకు ఏమనిపిస్తుంది ఫీలింగ్? అదే రెండు నాడుల ద్వారా రెండు నాడులు ఒకేసారి పనిచేస్తాయి. ఇక్కడ మీరు మన కిందకెళ్ళి చెక్ చేసుకోండి, ఏదో ఒకటే పనిచేస్తుంది. ఓకే. ఏంటంటారు ఈ రెండు నాడులు ఎక్కడైతే పనిచేస్తాయో హైయెస్ట్ యాక్టివేషన్ కనెక్టింగ్ ది ఎయిర్ మనకి న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తూ కాస్మిక్ ఎనర్జీ అయితే ఉంటుందో ఆ ప్రపంచంలో ఉండే విశ్వశక్తికి అనుసంధానం చేయడం కోసం ఋషులు మహర్షులు అందరూ మరి హిమాలయాల్లో కానీ మన దండకారణ్యాల్లో కానీ లేదంటే మన నైమిసారణ్యాల్లో కానీ ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళు జపాలు చేసుకునే దానికి కారణం ఈ రెండు నాడులు ఎక్కడైతే పని చేయగలవో అక్కడ నుంచి ఫాస్టెస్ట్ వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి బాడీకి వచ్చి బాడీలో ఉండే సూక్ష్మ నాడులన్నింటినీ కూడా ఆటోమేటిక్ గా రిపేర్ చేయడమే కాకుండా మనిషికి కావాల్సిన విశ్వశక్తిలో మనకు ఒక రకమైన నాలెడ్జ్, నేను మానవ జీవితంలో ఎందుకున్నా నేనంత కొత్త పిసరు అర్థమైనా కానీ మన జీవన విధానం స్టైల్ అన్ని మారిపోతాయి. అందుకని ఈ ప్రదేశానికి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా అనుభవాలు ఉన్నాయి. కొంతమందికి అయితే అసలు ఇది పుట్టుకతో బ్లాక్ అయిపోయిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని గాలి పీలిస్తే దానంతట అది ఓపెన్ అయిపోయిందంటే ఇట్స్ సైన్స్ మెరాకిల్. లక్ష్మీకాంత్ అని చెప్పి ఒకతను వచ్చారు. అతనే అన్నాడు ఇదేంటంటే బాగా చదువుకున్న వ్యక్తి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ కూర్చొని చదువుకున్నది ఇది బ్లాక్ ఉందండి, నాకు ఎంత మంది దగ్గరికి వెళ్ళి అది ఏదో చెయ్యాలన్నారు, అది కూడా కాలేజ్ ఫెయిల్ అయింది, ఇక్కడికి వస్తే ఏంటి ఓపెన్ అయిపోయిందని అడిగారు. మరి స్థల ప్రదేశం స్థల మహిమ ఈ అంటే జనరల్ గా పిరమిడ్ ఆకారాలను కూడా కూర్చుని ఈ మధ్య సైంటిఫిక్ గా కొంతమంది లైబ్రరీలు ఆధ్యాత్మిక కేంద్రాలు తయారు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉండే షెడ్స్ లో కూర్చుని వీళ్ళు ధ్యానం చేసుకోవడంతో వాళ్ళకి వస్తున్న ఫీలింగ్ అది. ఇక్కడ సహజ సిద్ధమైన ఈ రాళ్ల మధ్యలోంచి వచ్చే ఈ వైబ్రేషన్, ఈ రేడియేటివ్ వైబ్రేషన్ మీరు 365 రోజులు ఎంత ఎండాకాలంలో ఇక్కడికి వచ్చినా ఆ చల్లదనము, ఆ కంప్రెస్డ్ ఎయిర్, ఎన్ని అనుభూతులు ఇక్కడ పొందొచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ కూర్చుని మాకు ఉన్న సమాచారం ప్రకారము దాదాపు 250 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఎవరో మహాపురుషులు కూర్చుని తపస్సులు ధ్యానాలు చేసేవారని, ఆ కిందకి వెళ్తే ఒక వాగు ఉంటుంది అందులో స్నానం చేసి వచ్చేవాళ్ళని, కాలభైరవుని పూజ చేసుకునేవారని ఇక్కడి స్థల పురాణం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. అదే గురుగారు మీరు చెప్తుంటేనే కాదు నాకు మామూలుగా కూడా అనిపిస్తుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, మనసుకు ఏదో తెలియని ఆనందం ప్రశాంతతగా అనిపిస్తుంది. ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్ళిన ప్రాంతం ఇది. నేను తీసుకొచ్చిన కానీ తెలిసి వచ్చిన వాళ్ళు కానీ ఎంతో మంది వచ్చారంటే వచ్చి వాళ్ళ అనుభవం చెప్పేది ఒకటే. ఇప్పుడు మీరు ఎలాగైతే పీస్ ఆఫ్ మైండ్ అంటున్నారో వాళ్ళకున్న పరిజ్ఞానంలో నాకంటే మించిన పరిజ్ఞానంలో దీనికి ఏంటి, దీని ప్రాశస్త్యం ఏంటి, ఇక్కడ ఎటువంటి మనుషులు ఉండి వెళ్తారనే దాని గురించి కొంతమంది వివరించడం జరిగింది. అప్పుడప్పుడు ఇక్కడ ఆయన కాలభైరవుడు అంటే శివుడి తలుచుకుంటే శివుడిలోంచి ఉద్భవించి చిటికిన వేరి గోరుతో బ్రహ్మదేవుడి 5వ శిరస్సు పైన ఉండే శిరస్సుని తీసేసిన మహాస్వరూపం. ఆయన కంటే మించినంత ప్రళయ రుద్రుడు ఇంకొకరు లేరు. రుద్రుల్లోనే ఆయన ప్రళయ రుద్రుడు, బ్రహ్మ శిరస్సే తీసేశారంటే ఏమనుకోవాలి. ఆయన ఒక మౌన స్వరూపంలో ఇక్కడ ఉన్నారంటే అనంత విశ్వానికి ఆయన ఒక రకమైన అధిపతి. అటువంటి వైబ్రేషన్ ఇక్కడ తిరుగుతుందంటే రాత్రిపూట కూడా ఇక్కడ ఒక రకమైన అనుభూతే వేరుగా ఉంటుంది. ఎవరో సిద్ధులు తిరుగుతున్నట్టు ఇంకోటి తిరుగుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు మధ్యరాత్రి 2 గంటలకు వస్తుంటాను. బ్రహ్మాండమైన ఫీలింగ్ అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ మనం ఒక్కొక్కరం కన్సీవ్ చేసుకునే దాని మీద ఆధారపడుతుంది. మీరు రిసీవ్ చేసుకునేది పాజిటివ్ గా అన్ని రిసీవ్ చేసుకుంటే మీకు అన్ని కనిపించేస్తుంది. ఎగ్జాక్ట్లీ
అది వస్తుంది. సముద్రఘోష సౌండ్. ఇందాక ఎక్కడే అడుగుదాం అనుకున్నాము అవును, అండి, అవును. దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా ఏంటి అని. ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత ఏదైతే మేడం చెప్పారో చాతుర్ముఖ లింగం మధ్యాహ్నం పూట ఖచ్చితంగా గోధుమ తాసు గాని నల్ల తాసు గాని వచ్చి ఆ లింగాన్ని చుట్టుకుని పడుకుని సాయంత్రం కల్లా వెళ్ళిపోతాయి. ఈ క్షేత్రం అంతా ఒక అడవండి. శని ఉండేదే చిట్టడవిలో, ఆయన కూడా ఉండేది మరి అడవిలో దండకారణ్యం. ఇది అరణ్యాన్ని చేశాను. దాదాపు ఇక్కడ ఒక 500 కృష్ణ సర్పాలు ఉండొచ్చు, ఇంకా ఏమేమైనా ఉండొచ్చు. సహజ సిద్ధంగా నెవళ్లే వాటితో తిరిగి వెళ్తుంటాయి. అన్ని అలా ఉంచేసి ఆ ప్రకృతితో మనం వెళ్ళాలి. ప్రకృతి ముందు వచ్చి మనం తర్వాత వచ్చాం. అదే బాగా నచ్చింది. అంటే జనరల్ గా మీకు కాలభైరవ స్వామి కనపడ్డారు అనుకుంటే మీరు శనీశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే కొంతమంది మార్చేస్తారు గుడిలాగా. నాకు మీరు అలానే ఉంచారు కదా, అది చాలా బాగుంది. అది కాకుండా రాళ్ళనే గుడిగా నడుచుకుని వెలిసాడు అనిపిస్తుంది. అది భగవంతుడు తెరిపించుకున్న సహజ సిద్ధమైన ఇదంటే అంతకన్నా అందమైన స్ట్రక్చర్ ఉండదు, ప్రశాంతత. మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఈ ప్రదేశం అంతా ఇంత ఎత్తు ఉండిందండి. నాకు ఆ మాట అన్నారు అంటే ఈ మెట్లు ఏమీ లేవు, మట్టి, ఇప్పుడు మట్టి చెట్లు, ఇక్కడ మట్టి, మొత్తం మట్టి చెట్లు అడవే, మొత్తం A to Z అంతా చేసింది నేను స్వయంగా చేసింది. ఈ నెల డిసెంబర్ 20వ తేదీన శని అమావాస్య సందర్భంగా హోమాలు తిలతైలాభిషేక కార్యక్రమాలు చాలా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి. కాబట్టి ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, ఏ శనీశ్వర దోషం ఉన్నా సరే హోమం తిలతైలాభిషేకాలు చేయించుకుంటే వివాహ సమస్యలు, నిరుద్యోగం, మానసిక అశాంతులు, ఆర్థిక సమస్యలు, శత్రుభయం, నరదిష్టి, వ్యాపార ఉద్యోగ సమస్యలు ఎలాంటి సమస్య ఉన్నా సరే శనీశ్వర స్వామి నివారణ చేసి విజయోత్సాహ ఆనందాలు కలగజేస్తాడండి. హోమం చేయించుకోవాలనుకునేవారు మాత్రం ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ముందే బుక్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఆ రోజు చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చూశారు కదా ఎలా ఉంది ఈ మహాపుణ్యక్షేత్రం. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇంతటి అద్భుతమైన మహాపుణ్యక్షేత్రం మన హైదరాబాద్లో ఉండడం మన అదృష్టం అని చెప్పాలి. సో మీరందరూ కూడా ఇక్కడ అభయ శనీశ్వర స్వామిని అలాగే కాలభైరవ స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు ఈ వీడియో గురించి సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు కమెంట్ రూపంలో మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తాను.